సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో కల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి బంగారు వెండితో పాటు హుండీల్లో భక్తులు సమర్పించిన నగదును దొంగిలించారు. అక్కడి నుంచి పరారు కావాలనుకున్న దుండగులు బీట్ నిర్వహిస్తున్న పోలీసులను గమనించి నగలు వదిలి పారిపోయారు. గురువారం పోలీసులు ఆలయాన్ని సందర్శించారు. క్లూస్ టీం రంగప్రవేశం చేసింది. ఆలయ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ దుండగులు దోచుకున్న నగదు సొమ్మును పోలీసులను చూసి వదిలి పారిపోయారని, ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి లాక్ని ఓపెన్ చేసి బ్రేక్ చేసి అందులోంచి వెండి కిరీటం, తర్వాత బయట హుండీని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి హుండీ డబ్బుల్ని మొత్తం 2 హుండీల్లో ఉన్నటువంటి డబ్బులని తీసుకొని వాళ్ళు